Welcome to GV Tech Talks podcast. మన చేతిలోంచి ఫోన్ జారిపోతుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దాన్ని గాల్లోనే ఎలా పట్టుకుంటాం? లేదా వేడి వస్తువును తాకగానే మనకు తెలిసేలోపే చెయ్యి వెనక్కెలా వచ్చేస్తుంది? ఈ పనులన్నీ ఎంత సహజంగా, ఎంత వేగంగా జరిగిపోతాయో కదా? కాని ఈ మెరుపు వేగం వెనుక ఒక అద్భుతమైన యంత్రాంగం దాగి ఉంది. నిజమే. ఒక ఆలోచన, ఒక స్పర్శ, లేదా ఒక భయం అది చర్యగా మారడానికి మన శరీరంలో ఒక పెద్ద సమాచార వ్యవస్థ పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఈరోజు మన సోర్సు సాధారణంగా జీవులలోని ఈ సమన్వయ వ్యవస్థల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. అంటే మెదడు నుండి కాలివేలి వరకు సమాచారాన్ని చేరవేసే సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రికల్ ఇంటర్నెట్ లాంటి నాడీ వ్యవస్థ గురించి. ఆ, అలాగే నెమ్మదిగా కానీ బలంగా పనిచేసే రసాయన కొరియర్ సర్వీస్ లాంటి హార్మోన్ల గురించి కూడా. అవును, చివరిగా అసలు నరాలే లేని మొక్కలు తమ ప్రపంచంతో ఎలా సంభాషిస్తాయో కూడా చూద్దాం. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలవుతుంది? మన శరీరంలో సమాచారం ప్రయాణిస్తుందని మొదటిసారి ఎలా తెలుసుకున్నారు? నేను మన సోర్సెస్ చదువుతున్నప్పుడు ఆ ప్రాచీన గ్రీకు వైద్యుడు గేలన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం గమనించాను. అవును, గేలన్ పరిశీలన ఈ రంగానికి ఒక రకంగా పునాది వేసింది. ఆయన ఒక చాలా ఆసక్తికరమైన కేసును గమనించారు. మెడకు దెబ్బ తగిలిన ఒక వ్యక్తి తన చేతిలో స్పర్శను పూర్తిగా కోల్పోయాడు. కాని ఆశ్చర్యంగా అతను తన చేతిని కదపగలుగుతున్నాడు, కండరాల నియంత్రణ కోల్పోలేదు. అద్భుతం! అంటే స్పర్శను మెదడుకు తీసుకెళ్లే తీగలు వేరు, మెదడు నుండి కండరాలకు ఆజ్ఞలు తెచ్చే తీగలు వేరని ఆయన అప్పుడే ఊహించారన్నమాట. సరిగ్గా అవే నరాలు. ఈ నరాల వ్యవస్థకు మూలస్తంభం నాడీకణం లేదా న్యూరాన్. అవును, న్యూరాన్. దీన్ని మన శరీరంలోని ఒక ఎలక్ట్రికల్ వైర్గా ఊహించుకోవచ్చు. దానికి డెండ్రాయిడ్స్ అనే యాంటెనాలు ఉంటాయి. యాంటెనాలా? అవును, అవి చుట్టుపక్కల నుండి సంకేతాలను అందుకుంటాయి. ఆ తర్వాత యాక్సాన్ అనే ఒక పొడవైన తీగ ద్వారా ఆ సంకేతాన్ని ముందుకు పంపిస్తాయి. మరి ఒక వైరు నుండి ఇంకో వైరుకు కనెక్షన్ ఎలా ఉంటుంది? అవి ఒకదానికొకటి అతుక్కునుంటాయా? అక్కడే అసలు విషయముంది. అవి అతుక్కుని ఉండవు. ఒక న్యూరాన్ ముగింపుకు తర్వాతి న్యూరాన్ ప్రారంభానికి మధ్య చాలా చిన్న ఖాళీ ఉంటుంది. ఓ, దీన్ని సినాప్స్ అంటారు. దీన్ని ఒక రిలే రేస్లా ఊహించుకోండి. రీలే రేస్? అవును, ఒక రన్నర్ తన చేతిలోని బాటన్ను అంటే సమాచారాన్ని తరువాతి రన్నర్కు అందించాలి. కాని వాళ్ళిద్దరూ ఒకరినొకరు తాకరు. ఆ రన్నర్ బాటన్ను గాల్లోకి విసిరితే రెండో రన్నర్ దాన్ని పట్టుకుంటాడు. ఆ గాల్లో ప్రయాణించే బాటనే ఇక్కడొక రసాయన సందేశం. ఈ ప్రక్రియ సెకనులో కొన్ని వేలసార్లు జరుగుతుంది. ఆలోచన, నా కాలి వేలిని కదపడానికి ఇంత పెద్ద నెట్వర్క్, ఇన్ని రిలే రేసులు పనిచేస్తున్నాయన్నమాట. అబ్బా, ఇది వింటుంటేనే తల తిరిగిపోతుంది. ఇంత పెద్ద వ్యవస్థను మన శరీరం ఎలా నిర్వహిస్తుంది? ఎక్కడైనా చిన్న తేడా వస్తే ఏమవుతుంది? ఈ భారీ నెట్వర్క్ను అంటే దీన్ని రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. మొదటిది కేంద్ర నాడీ వ్యవస్థ. సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అవును, ఇది మన శరీరానికి కమాండ్ సెంటర్ లాంటిది. ఇందులో మన బాస్ అయిన మెదడు మరియు దాని ముఖ్యమైన అసిస్టెంట్ అయిన వెన్నుపాము ఉంటాయి. అన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇక్కడే తీసుకుంటారు. మరి రెండో భాగం? రెండవది పరిధీయ నాడీ వ్యవస్థ. ఇది మన కమాండ్ సెంటర్ నుండి శరీరంలోని ప్రతి మూలకు అంటే కండరాలు, చర్మం, అవయవాలకు వేయబడిన కేబుల్స్ నెట్వర్క్. ఓకే. ఈ కేబుల్స్ ద్వారానే సమాచారం అటు ఇటూ ప్రయాణిస్తుందన్నమాట. ఓకే, ఇది అర్థమైంది. కాని మన ప్రమేయం లేకుండా జరిగే పనుల మాటేమిటి? ఉదాహరణకు, మన గుండె కొట్టుకోవడం, మనం శ్వాస తీసుకోవడం, లేదా చీకట్లోకి వెళ్లగానే మన కంటిపాప పెద్దదిగా మారడం, వీటన్నింటినీ నేను ఆలోచించి నియంత్రించడం లేదు కదా? అద్భుతమైన ప్రశ్న. దీనికోసం మన శరీరంలో ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. దీన్నే స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటారు. ఇందులో మళ్లీ రెండు వ్యతిరేక బృందాలున్నాయి. వాటి పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ వాటి పని చాలా సులభం. వాటిని మనం అత్యవసర వ్యవస్థ, ఆ శాంతపరిచే వ్యవస్థ అని పిలుచుకుందాం. అత్యవసర వ్యవస్థ పేరు వింటుంటేనే ఏదో యాక్షన్ సినిమా గుర్తొస్తోంది. సరిగ్గా. ఇది మనల్ని ప్రమాదకర పరిస్థితులకు సిద్ధం చేస్తుంది. దీన్నే పోరాడు లేదా పారిపో అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందన అంటారు. మీరొక పామును చూశారనుకోండి, వెంటనే ఈ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగవంతమవుతుంది, కంటిపాపలు పెద్దవవుతాయి.
జీర్ణక్రియ ఆగిపోతుంది. పోరాడటానికో లేదా పారిపోవడానికో. ఓ అంటే పరీక్షల ముందు నా కడుపులో గందరగోళంగా ఉండటానికి, చేతులు చల్లబాటానికి కారణం ఇదేనా? నా శరీరం పరీక్షను ఒక పులిలా భావిస్తోందన్నమాట. ఖచ్చితంగా మీ శరీరం మిమ్మల్ని ఆ ప్రమాదం నుండి కాపాడటానికి సిద్ధమవుతుంది. ఇక రెండోది శాంతపరిచే వ్యవస్థ. ప్రమాదం తొలగిపోయాక అంటే పరీక్ష అయిపోయాక ఇది దేవర్లోకి వస్తుంది. అంటే బ్రేక్ లాగా. అవును, ఇది విశ్రాంతి మరియు జీర్ణం వ్యవస్థ. గుండె స్పందనను తగ్గిస్తుంది, శ్వాసను సాధారణ స్థితికి తెస్తుంది, ఆగిపోయిన జీర్ణక్రియను మళ్లీ ప్రారంభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన శరీరానికి ఇది యాక్సిలరేటర్ మరియు బ్రేక్ లాంటిది. ఒకటి వేగాన్ని పెంచితే మరొకటి దాన్ని నియంత్రించి సాధారణ స్థితికి తెస్తుంది. చాలా స్పష్టంగా అర్థమైంది. కాని ఇక్కడ నాకొక సందేహం. ఆ పాము వెళ్ళిపోయినా లేదా పరీక్ష హాల్ నుండి బయటకు వచ్చినా ఆ గుండెదడ, ఆ పదటం అది వెంటనే పోదు కదా. దాని ప్రభావం ఇంకా కొంతసేపు ఉంటుంది. కేవలం నరాల వ్యవస్థ అయితే సంకేతం ఆగిపోగానే అంతా నార్మల్ అవ్వాలి కదా. మన సోర్సెస్లో అడ్రినాలిన్ అనే రసాయనం గురించి ప్రస్తావించారు. బహుశా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే మన రెండవ సమన్వయ వ్యవస్థ మన శరీరంలోని రసాయన కొరియర్ సర్వీస్ అంటే అంతఃస్రావ వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. నాడీ వ్యవస్థ మెరుపు వేగంతో పనిచేసే ఈమెయిల్ లాంటిది. సందేశం వెంటనే వెళ్తుంది, ప్రభావం కొద్దిసేపే ఉంటుంది. కాని అంతఃస్రావ వ్యవస్థ? అది రిజిస్టర్డ్ పోస్ట్ లాంటిది. సందేశం చేరడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ దాని ప్రభావం ఎక్కువసేపు ఇంకా బలంగా ఉంటుంది. అంటే అడ్రినాలిన్ ఆ రకమైన సందేశవాహకమా? అవును, అడ్రినలిన్ను హార్మోన్ అంటారు. అత్యవసర పరిస్థితుల్లో మన అడ్రినల్ గ్రంథులు ఈ హార్మోన్ను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. రక్తం ద్వారా ఇది శరీరం మొత్తం ప్రయాణించి గుండె, ఊపిరితిత్తులు, కండరాలను ఉత్తేజపరుస్తుంది. నాడీ వ్యవస్థ మొదలుపెట్టిన పోరాడు లేదా పారిపో ప్రతిస్పందనను ఇది ఇంకా కొనసాగిస్తుంది. అందుకే ఆ ప్రభావం ఎక్కువసేపుంటుంది. అంటే హార్మోన్లు కేవలం అత్యవసర పరిస్థితిలోనే పనిచేస్తాయా? మన సోర్సెస్లో ఇన్సులిన్ ఆవిష్కరణ కథ కూడా ఉంది. అది వేరే పనిచేస్తున్నట్టుంది. నిజమే, హార్మోన్లు కేవలం ఎమర్జెన్సీలకే పరిమితం కాదు. అవి మన శరీరంలోని దాదాపు ప్రతి పనిని నియంత్రిస్తాయి. ఉదాహరణకు క్లోమగ్రంథి నుండి విడుదలయ్యే ఇన్సులిన్ మనం తిన్న ఆహారం నుండి వచ్చిన చక్కెరను మన కణాలు వాడుకునేలా చేస్తుంది. అంటే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. థైరాయిడ్ గురించి కూడా విన్నాను. అవును, థైరాయిడ్ గ్రంథి నుండి వచ్చే థైరాక్సిన్ మన శరీరం ఎంత వేగంగా శక్తిని వాడుకోవాలో అంటే జీవక్రియను నిర్దేశిస్తుంది. మరి ఈ వ్యవస్థలో కూడా ఒక బాస్ ఉంటాడా? నాడీ వ్యవస్థలో మెదడు ఉన్నట్టు? తప్పకుండా. మెదడు కింద ఉండే ఒక చిన్న బఠానీ గింజంత పీయూష గ్రంథి ఉంటుంది. పీయూష గ్రంథి, పిచ్యుటరీ గ్లాండ్. అదే. దాని సైజ్ చూసి మోసపోవద్దు. దాన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఎందుకంటే అది మన శరీరంలోని ఒక ఆర్కెస్ట్రా కండక్టర్ లాంటిది. థైరాయిడ్, అడ్రినల్ వంటి ఇతర గ్రంథులన్నీ ఏ హార్మోన్ను ఎప్పుడూ ఎంత విడుదల చెయ్యాలో ఇదే నిర్దేశిస్తుంది. ఒత్తిడికి గురైనప్పుడు ఈ చిన్న గ్రంథే అడ్రినల్ గ్రంథులకు సంకేతాలు పంపి కార్టిసాల్ను విడుదల చేస్తుంది. అంటే మన శరీరంలో జరిగే దాదాపు ప్రతి హార్మోన్ల చర్యకు మూలకారణం ఇక్కడే మొదలవుతుంది. భలే ఉందే. కాని శరీరం ఎప్పుడు హార్మోన్లను విడుదల చేయాలో, ఎప్పుడు ఆపాలో ఎలా తెలుసుకుంటుంది? లేకపోతే ఇన్సులిన్ విడుదలవుతూనే ఉంటే రక్తంలో చక్కెర మరీ తగ్గిపోయి ప్రమాదంగదా? దీనికోసం ఒక అద్భుతమైన పునశ్చరణ విధానం అంటే ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది. ఇది మన ఇంట్లోని ఏసీ థర్మోస్టాట్ లాంటిది. ఓ, థర్మోస్టాట్ లాగా? అవును. మనం ఏసీని 24 డిగ్రీలకు సెట్ చేస్తే గది ఉష్ణోగ్రత 24కు చేరగానే అది ఆగిపోతుంది. మళ్లీ గది వేడెక్కితే ఆన్ అవుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే క్లోమం ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి రాగానే ఆ సమాచారం మళ్లీ క్లోమానికి చేరి అది ఇన్సులిన్ విడుదలను ఆపేస్తుంది. ఈ ఆటోమేటిక్ కంట్రోల్ వలనే మన శరీరంలో అంతా సమతుల్యంగా ఉంటుంది. మనం ఇప్పటిదాకా చర్చించిన ఈ వేగవంతమైన విద్యుత్ సంకేతాలు, నెమ్మదైన రసాయన సన్వేషాలు ఇవన్నీ కదలగలిగే జంతువులకు ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి, ఆహారం కోసం వెళ్లడానికి చాలా అవసరం అనిపిస్తోంది. కాని అసలు కదలలేని, ఒకేచోట స్థిరంగా ఉండే మొక్కల సంగతేంటి? వాటి కథ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, మొక్కల ప్రపంచం పూర్తిగా భిన్నమైనది. కాని తక్కువ సంక్లిష్టమైనదేమే కాదు. వాటికి మెదడు లేదు, నరాలు లేవు. అయినా అవి స్పందిస్తాయి. అవును,
అవి కాంతివైపు పెరుగుతాయి, నీటికోసం వేళ్లను భూమిలోకి పంపుతాయి, కొన్ని మొక్కలైతే స్పర్శకు కూడా ప్రతిస్పందిస్తాయి. అవును, అత్తిపత్తి మొక్క. మన సోర్సెస్లో దీని గురించి వివరంగా ఉంది. చిన్నప్పుడు ఆ మొక్క ఆకులను తాకితే ముడుచుకోవడం చూసి ఏదో మాయ అనుకునేవాణ్ణి. దాని వెనుక ఇంత సైన్స్ ఉందా? నరాలు, కండరాలు లేకుండా అది ఎలా సాధ్యం? అది నీటి పీడనంతో చేసే ఒక అద్భుతమైన ట్రిక్. అత్తిపత్తి ఆకుల మొదళ్లలో పల్విని అనే మెత్తటి ఉబ్బెత్తు భాగాలుంటాయి. అవి నీటితో నిండి ఉంటాయి. ఓకే. మనం ఆకును తాకినప్పుడు ఒక రకమైన ఎలక్ట్రికల్ సిగ్నల్ లాంటిది ప్రయాణించి ఒక హార్మోన్ను ప్రేరేపిస్తుంది. దానివల్ల పల్విని కణాలలోని నీరు వేగంగా ఒకవైపు నుండి మరోవైపుకు వెళ్ళిపోతుంది. నీటి పీడనం అకస్మాత్తుగా తగ్గడంతో ఆకులు వాలిపోతాయి. సరిగ్గా నీరసించి ముడుచుకుపోతాయి. ఇది ఒక హైడ్రాలిక్ సిస్టమ్ లాంటిది. అంటే స్పర్శ ఏ దిశ నుండొచ్చినా ఆకులు ముడుచుకుంటాయి. కాని కొన్ని చలనాలు దిశపై ఆధారపడి ఉంటాయి కదా. ఉదాహరణకు కిటికీ దగ్గర పెట్టిన మొక్క కాంతి ఉన్న వైపుకే వంగడం. సరిగ్గా అత్తిపత్తి చలనాన్ని నాస్టిక్ చలనం అంటారు. ఇది ఉద్దీపన దిశపై ఆధారపడదు. కాని కాంతివైపు వంగడాన్ని ట్రాపిక్ చలనం అంటారు. ఇది ఉద్దీపన దిశపై ఆధారపడి ఉంటుంది. దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి చార్లెస్ డార్విన్, అతని కుమారుడు, ఆ తర్వాత వెంట్ అనే శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. ఏం కనుక్కున్నారు? మొక్కల కాండం కొనలో ఆక్సిన్లు అనే ఫైటో హార్మోన్లు, అంటే మొక్కల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని కనుక్కున్నారు. ఈ ఆక్సిన్లకు కాంతి అంటే అంతగా పడదు. అంటే అవి నీడవైపు వెళ్ళిపోతాయా? అవును, అవి కాండం యొక్క నీడవైపున ఎక్కువగా చేరుతాయి. ఆక్సిన్లు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కాబట్టి నీడవైపున ఆక్సిన్లు ఎక్కువగా చేరడం వల్ల ఆ వైపున్న కణాలు వేగంగా పెరుగుతాయి. కాంతివైపు ఉన్న కణాలు నెమ్మదిగా పెరుగుతాయి. ఈ అసమాన పెరుగుదల వలనే కాండం కాంతివైపు వంగుతుంది. ఎంత తెలివైన వ్యవస్థ! కరెక్ట్. అంటే మొక్కలు కూడా తమ పెరుగుదలను నియంత్రించుకోవడానికి సొంత హార్మోన్లను వాడుకుంటాయన్నమాట. ఇంకేమైనా ముఖ్యమైన హార్మోన్లున్నాయా? ఓహ్, చాలా ఉన్నాయి. జిబ్బరెల్లిన్లు కాండం పొడవు పెరగడానికి సహాయపడితే, సైటోకైనిన్లు కణ విభజనను వేగవంతం చేసి ఆకులు, పండ్లు పెరిగేలా చేస్తాయి. దీనికి వ్యతిరేకంగా కూడా ఉంటాయా? ఉంటాయి. అబ్సైసిక్ ఆమ్లం పెరుగుదలను నిరోధిస్తుంది, ఆకులు రాలిపోవడానికి కారణమవుతుంది. ఇక ఇథిలీన్ అనే వాయురూప హార్మోన్ పచ్చికాయలను పండ్లుగా మగ్గబెడుతుంది. ఓ, అందుకే పచ్చి అరటిపుండుల గెల దగ్గర ఒక పండిన పండు పెడితే మిగతావి త్వరగా పక్వానికి వస్తాయంటారు. ఖచ్చితంగా దాని నుండి వచ్చే ఇథిలీన్ వాయువల్లే. అంటే జంతువులైనా మొక్కలైనా ఈ సమన్వయం అనేది జీవానికి గుండెలాంటిది. జంతువులలో వేగవంతమైన విద్యుత్ వ్యవస్థ, నెమ్మదైన రసాయన వ్యవస్థ రెండూ ఉంటే, మొక్కలు కేవలం తమ అద్భుతమైన రసాయన శాస్త్రంతోనే ఈ పనులన్నీ నిర్వహిస్తాయి. ఈ రెండూ ఒకదానికొకటి తోడుగా ఒక అద్భుతమైన జుగల్బందీలా పనిచేస్తాయన్నమాట. అవును. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ వ్యవస్థలు ఎంత చక్కగా ఏకీకృతమవుతాయో చూడటం. మనం పామును చూసినప్పుడు కలిగే భయానికి ప్రతిస్పందన కేవలం నరాల వల్లనో లేదా హార్మోన్ల వల్లనో రాదు. నాడీ వ్యవస్థ తక్షణ హెచ్చరికను పంపి మనల్ని కాపాడుతుంది. ఆ తర్వాత అంతఃస్రావ వ్యవస్థ ఆ ప్రతిస్పందనను కొనసాగించడానికి మరియు శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ రెండింటి సంపూర్ణ సమన్వయం వలనే జీవులు మనుగడ సాగించగలుగుతున్నాయి, వృద్ధి చెందగలుగుతున్నాయి. ఈరోజు మనం జరిపిన ఈ చర్చ తర్వాత ఒక చిన్న పని చేయడానికి కూడా మన శరీరం లోపల ఎంత పెద్ద కథ జరుగుతుందో అర్థమవుతోంది. ఈ సందర్భంగా మన సోర్సెస్లో కనిపించిన ఒక ప్రశ్న నాకు పదే పదే గుర్తొస్తోంది. అది మన శ్రోతలను కూడా ఆలోచింపచేస్తుందని నేను భావిస్తున్నాను. మానవ శరీరంలోని అన్ని విధులు కేవలం మెదడు ద్వారానే, అంటే మన స్పృహతోనే నియంత్రించబడితే ఏమవుతుంది? ఒక్కసారి ఊహించుకోండి. మనం చేసే ప్రతి పనిలాగా మన గుండె కొట్టుకునే ప్రతి చప్పుడును, మనం పీల్చే ప్రతి శ్వాసను, మన కడుపులో జరిగే ప్రతి జీర్ణ ప్రక్రియను మనమే స్పృహతో నియంత్రించాల్సి వస్తే మన దైనందిన జీవితం ఎలా ఉండేది? బహుశా మనం వేరే ఏ పని చేయలేమేమో.